బ్లౌజ్కి మెడపట్టు అయితే స్టిచ్ చేస్తున్నానండి. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో. మీరు ఏ రకంగా వేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎట్లా వేస్తే కరెక్ట్ అనేది కూడా నేను క్లియర్ చేస్తా. ఇప్పుడు మనము ఆల్రెడీ నేనైతే ఒక స్టిచ్ వేసుకొచ్చిన, మెడపట్టికి అయితే ఈ క్లాత్ అనేది అటాచ్ చేసుకొని వచ్చిన. అటాచ్ చేసిన తర్వాత చాలా వరకు నేను చూసిన వాళ్ళని చూసి ఈ వీడియో షేర్ చేయాలని అనిపించి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. అంటే ఇట్లా కుడితే బెటరా, అట్లా కుడితే బెటరా అని, ఎట్లా కుట్టినా బాగానే ఉంటుందండి. కానీ ఎట్లా మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనేది చూపిస్తా. చూడండి, నేను దూరపు కుట్టు పెట్టి చూపిస్తున్నాండి, ఎగ్దం పెద్ద కుట్టు పెట్టి చూపిస్తున్నాను. ఇలానైతే ఫోల్డ్ చేసుకుంటూ వస్తారు. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దాదాపుగా ఎక్కువ మట్టికి నేను చూసినానండి. చూసినప్పటి వాళ్ళు ఏ రకంగా అయితే స్టిచ్ చేస్తుంటే ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు అని చెప్పి అనేది క్లియర్గా చూడండి. ఇలా మనం ఇట్లా క్లాత్ని మనం ఎడమ చేతి వైపుకు ఫోల్డ్ చేసి, అంటే ఇది మనం కుట్టు అనేది ఎక్కడ పడుతుంది అనేది క్లారిటీగా కరెక్ట్గా తెలియదు. అదే మనం ఇటు సైడ్ నుంచి వేసుకొచ్చినాం అనుకోండి, పైనుంచి ఫోల్డ్ చేసుకొచ్చినట్టయితే ఇలా, ఇంతకు ముందుదేమో ఉల్టా మనకు ఈ ఖర్చు అనేది మన చేతి వైపు మనకు కనబడేటట్టు ఉన్నది. ఇది మాత్రము లోపల సైడ్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్, అంటే మనకు ఏదైతే సీదా ఉందో అది సీదా అనేది మనకు కనిపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు నేను ఏ రకంగా వేస్తున్నాను. మనకు ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకురావాలి, ఎంత ఫోల్డ్ చేస్తున్నాము అనేది. ఇలా మళ్ళీ ఇక్కడ మనం బొటన వేలు అయితే పెట్టాలని చెప్పినా కదా, ఇట్లా బొటన వేలు పెడితే ఏంటంటే మనకి కరువుస్ దగ్గర మంచిగా రౌండ్గా అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. హెమ్మింగ్ అనేది తర్వాత ఊడిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ పైనుంచి వేసుకొచ్చినాం అనుకోండి, నేను ఒకసారి తీసి కూడా చూపిస్తాను మీకు, దానికి దీనికి డిఫరెంట్. ఇట్లా అండి, బిగినర్స్కి టిప్పు తెలిసి ఉండదు అని చెప్పేసి నేను వేరే వాళ్ళని కుట్టిన వాళ్ళని చూసినా కాబట్టి మీకు కూడా ఇది షేర్ చేయాలి, మన వ్యూవర్స్కి తెలుసో తెలియదో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఇక్కడ రబ్ చేసి తీసేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనం పైనుంచి వేస్తే ఒకే లెవెల్గా, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లైనింగ్ పట్టి మనం ఏదైతే పెడుతున్నామో దాని పక్కెంబడే స్టిచ్ పడేటట్టు అయితే ఒకటే లెవెల్గా కుట్టుకుంటూ వచ్చినాం. చూడండి, ఇంత నీట్గా మళ్ళీ ఒకటే సైజులో వచ్చింది. ఇది చూడండి, కొంచెం లావుగా వచ్చింది. మనం ఈ చేతి పరికి, అంటే మనకు ఉల్టా అనేది మనకు పైన కనిపించేటట్టు, ఇది మాత్రం ఉల్టా లోపలికి మనకు సీదా కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం ఉల్టా కనిపిస్తుంది కుట్టేటప్పుడు. ఇలా కుడితే ఏంటంటే చూడండి, దీనికి దానికి మీరే డిఫరెన్స్ చెప్పండి. ఇదేమో లావుగా వస్తుంది, అంటే మనం కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఎంత కరెక్ట్గా చేసినా కానీ స్టిచ్చింగ్ కడుకోయేసరికి జస్ట్ లూజ్ అవుతుంది. మనం హెమ్మింగ్ చేసేటప్పటికి కూడా టైట్ అవుతుంది. ఇది కరెక్ట్ అండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైనుంచి ఫోల్డింగ్ అనేది